ఫస్ట్ చిరంజీవి గారి సినిమాల నుండి స్టార్ట్ చేయ అంటే రామారావు గారి సినిమాలు చూసేవాడిని. తర్వాత చిరంజీవి గారి సినిమాలకి వచ్చిన తర్వాత చిరంజీవి గారి సినిమాలు చూస్తూ నేను కూడా ఫిలిం ఇన్స్టిట్యూట్కి చిరంజీవి గారి లాగా ఎదగాలనే ఉద్దేశంలో భాగంగా, చిరంజీవి గారి లాగా కింది నుండి వచ్చినటువంటి పైకి ఎదగాలనే ఆలోచనలో భాగంగా నేను కూడా చిరంజీవి లాగా రావాలనే ఉద్దేశంలో పోయిన తర్వాత నాకేదో అనుకోకుండా కొన్ని కారణాలతో మళ్ళీ నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ ఎన్నికకి వచ్చిన. నాకు చిరంజీవి గారికి దగ్గర పోలికలు చాలా ఉంటాయి. చిరంజీవి గారు నేను చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష దగ్గరికి అనంతపూర్లోకి వచ్చి ఆ మీటింగ్లో నా పక్కలో నిలబడి నా పేరు 2 సార్లు ఉచ్చరించినాడు. చిరంజీవి గారు అంటే నాకు విపరీతమైన అభిమానం. అది పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టింటే వీళ్ళు పట్టించుకోలేదని. ఏంటి పట్టించుకోము? అది ఒక మెంటల్ కేసు. ఆ మెంటల్ కేసు గురించి ఏంటి మేము మాట్లాడేది? ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడలేదు. ఆ పక్కన ఉన్నారు చూడు, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి పెద్ద మనిషి, వెరీ గుడ్ అని నవ్విన పెద్ద మనిషి. ఆ పక్కనే ఉన్నారు చూడు, 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి ఆ నిండు సభలో ఒక ఎమ్మెల్యే గారిని, ఒక పార్టీ అధ్యక్షుని, ఒక మాజీ ముఖ్యమంత్రిని, 11 మంది ఎమ్మెల్యేలకు అధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే కనీసం అప్పుడు మాట్లాడకుండా పోయి రాష్ట్రం మొత్తం చీచి అనేటప్పుడు అప్పుడు వచ్చి మళ్ళీ వచ్చి మీ సొంత ఎజెండా పెట్టాకని చెప్పి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మీకు విశ్వాసం లేదు బాలకృష్ణ అనే వ్యక్తికి అని మేము వదిలిపెట్టేసిన గాలికే. కానీ మీరే మాట్లాడుకుంటున్నారు. మాకేం పట్టింది చిరంజీవి గారి గురించి? చిరంజీవి గారు ఆ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారితో కలిసినప్పుడు బ్రహ్మాండంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టినాడు కాబట్టి, పార్టీ పెట్టిన తర్వాత కూటమిలో కలిసినాడు కాబట్టి, కూటమిలో కలిసి గతంలో 2-3 సార్లు పోటీ చేసినా కూడా 0 అయినాడు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ 0 అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నట్టు మాట్లాడితే మా తమ్ముడు 0 అయిపోతాడు, 0 అని ఆలోచనలో భాగంగా ఆయన గురించి మాట్లాడకుండా వరకు వదిలిపెట్టాడు తప్ప, ఆ రోజు ఎక్కి వదిలిపెట్టిన తర్వాత ఈ రోజు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు పిచ్చిగా మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను, ఈ విధంగా మాట్లాడుతాను. ఎట్టు చూస్తూ నేను ఉండలేకని ఈ మాట మాట్లాడుతున్నానని అక్కడి నుండి చిరంజీవి గారు ఒక లెటర్ రాసి ఆ లెటర్ ద్వారా పంపించి ఇక్కడ మీరు ప్రెస్ కి రిలీజ్ చేయండి అని చెప్పినాడు. అది వదిలిపెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు మనమే చిరంజీవి గారిని మాట్లాడారు, జగన్ మాట్లాడితే పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి అంటే ఈ గుండెల్లో ఉంటాడు. మాకు కాదు, రాష్ట్ర ప్రజలకు మీలాగా అరాచకాలు చేసి అన్యాయాలు చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఒకే చోట తీసుకుపోయి కోట్ల ఆడ గుమ్మరించి రాష్ట్ర ప్రజలు నోరు కొట్టాలనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు 2,30,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ అందించినాడు. ఆ ఇండైరెక్ట్ 2 లక్షల కోట్ల పైన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నమస్కారం పెడతారు ప్రజలు. మిమ్మల్ని చూస్తే సీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. కాబట్టి మీరు భరించలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేయాలని ఉద్దేశంలో భాగంగా, మీ సబ్జెక్టును డైవర్ట్ చేయాలనే ఆలోచనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఉద్దేశపూర్వకంగా గీకి తన్నించుకున్నారు జనాలతో. మీరు అది గుర్తు పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడినట్టే ఆ మాట్లాడిన దానికి మేము స్పందించాలంట. మేమేంటండి స్పందించేది? మెంటల్ డాక్టర్ అని మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నటువంటి వ్యక్తులు, మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని రాజశేఖర రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని బయటపడినటువంటి వ్యక్తులు, మా పుణ్యాన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తులు, రామారావు గారు జన్మనిస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రాణభిక్ష పెట్టారు. దాన్ని గుర్తు పెట్టుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా మీదేదో కరెక్ట్ అని మాదేదో తప్పని చెప్పుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు చేసే పనులు, మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాటినన్నీ వదిలిపెట్టి కేవలం రాజశేఖర రెడ్డి గారిలో, జగన్మోహన్ రెడ్డి గారిలో అసెంబ్లీలోగా మాట్లాడితే సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అయిపోతుంది. ఆ సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత రాష్ట్రం అంతా దీని గురించి చర్చించుకుంటారు, మన తప్పుల గురించి చర్చించుకోరు. మనం అనంతపురంలో సూపర్ హిట్ అని పెడితే సూపర్ పట్టు అయింది. ఆ సూపర్ పట్టు గురించి మళ్ళీ చెప్పుకోవాలంటే ఇంకా బాగలేదు. మళ్ళీ తర్వాత ఇంకోసారి మీటింగ్ పెట్టాలనే భయపడుతున్నారు. ఈ సూపర్ హిట్ గురించి అన్ని జిల్లాలో పెట్టాలనుకున్నటువంటి వ్యక్తులు ఒక జిల్లాలోనే ఫెయిల్ అవుతానే ఆ తర్వాత మళ్ళీ చేయాల్సినటువంటి చేయలేకపోయి ఆ తర్వాత మళ్ళీ ఏదో చెప్పుకోవడానికి ఇట్లా అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో మీ భజన మీరే చేసుకున్నారు. మీ భజన చేసుకుంటే స్పందన రాలేదు. స్పందన రాకపోతే ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని అయినా తిడితే మనకు స్పందన వస్తుంది, మన అసెంబ్లీ కల్లా చూస్తారని చెప్పుకుంటున్నారు. అక్కడ స్వయంగా డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి, అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి వెరీ గుడ్ అంటే బల్లలు తెచ్చినారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి. ఇక్కడ జనాలు చీకొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ మార్చుకున్నారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరేదో గొప్ప చేసినాం, మేమేదో చేసినామని మీ ఇష్టం వచ్చినట్టు మీరే అనుకుంటే ఎట్లా అవుతుంది? అది మీరు చెప్పినటువంటి మాటలేంది, మీరు చేసినటువంటి మాటలేంది? చిరంజీవి గారు ఏ ఒక్క రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసినారా? మీరు మీ ఇష్టం వచ్చినట్టు మా ఆయనను అవమానపరిచినారు, మా ఆయనను ఇబ్బందులు పెట్టారు, మా ఆయన పెద్ద జాతీయ నాయకుడిని అవమానపరిచినారని మీ అవసరాల
సినిమాల కోసం మీ రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి సొంత బ్రదర్ లాగా, మా అన్న చిరంజీవి వచ్చినాడు, చిరంజీవి అన్నతో నేను మాట్లాడినాను, చిరంజీవి అన్న నేను భోజనం చేసేటప్పుడు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఇదంతా డిస్కషన్ జరిగిన తర్వాత చిన్న సినిమా పెద్ద సినిమా అన్ని సినిమాలను బతికించాలనే ఆలోచనలో భాగంగా మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పి స్వయంగా చెప్పినట్టు వాటన్నిటిని పక్కన పెట్టి ఈ రాష్ట్రంలోకి రండి, మీరు ఈ రాష్ట్రంలో ఫిలిం ఇన్స్టిట్యూషన్ డెవలప్ సినిమా ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేద్దామనే ఉద్దేశంలో భాగంగా ఆ రోజు మాట్లాడిన మాటలను కూడా పక్కన పెట్టేసి ఆయన దండ పెట్టంట, ఈయన దండ పెట్టేదంట. అది సినిమాలో ఉన్నారు వేరే నాకు దండ పెట్టాను, నాకు నమస్కారం పెట్టానే అట్లా వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎవరైనా మాట్లాడేటప్పుడు అయ్యా మీరు పెద్దలు, మీరు ఏదైనా దీనికి పరిష్కారం చేయని చేతులు ఎత్తే మాటికి లేదు చేతులు ఎత్తుకుంటా కూర్చుంటారా? దాన్ని పెట్టుకొని మీరు ఆ బిట్టును పెట్టుకొని అదే పనిగా దాన్ని మీరే రిలీజ్ చేసి చిరంజీవి గారిని మీరే అవమానపరచాలనే ఉద్దేశంలో భాగంగా మీరు మాట్లాడారు. అదే చంద్రబాబు నాయుడు గారు నన్ను తిట్టారని చెప్పి, లోకేష్ గారు నన్ను తిట్టారని చెప్పి, ఈ పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు వేదికల మీద చెప్పినారు. మరి వాళ్ళపైన ఎందుకు తీసుకోలేకపోయినారు? దీని మీదకి ఎందుకు వచ్చినారు? మీరు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించాలనే ఉద్దేశంలో మీ ప్రయత్నం చేస్తున్నారు. మీరు తల్ల కిందలమైన జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించలేరు. మీరు ఎన్ని ప్రయత్నం చేస్తే అంత. మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదు. చిట్టిబాబు గారు రెస్పాండ్. అసలు విషయం అనేది పక్కన పెట్టేసి ఒకళ్ళు పథకాల గురించి, ఒకళ్ళు స్కీముల గురించి, అసలు విషయం జరిగింది ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే కామినేని గారు, ఎవరు వేరే పార్టీ కాదు.